గత ప్రభుత్వ హయాంలో యాదవులను గుర్తించి యాదవులకి కార్పొరేషన్ విడుదల చేశారు చంద్రబాబు నాయుడు గారు. తర్వాత పరిణామంలో ఎలక్షన్ రావడము, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే యాదవులకు నిధులు కేటాయిస్తాము, సన్నిధి గొలను పరిమితం చేస్తాము, మీకు కార్పొరేషన్ ఇస్తాము, ఇంకోటి అని చెప్పేసి అబద్ధపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి 5 ఏళ్లైనా కనీసం రూపాయి నిధులు కేటాయించలేదు. 2000 కోట్ల నిధులు కేటాయిస్తామని చెప్పి అబద్ధపు హామీలు ఇచ్చారు. నేటికి అభివృద్ధి అనేది లేదు. యాదవులకి కనీసమైన గుర్తింపు లేకుండా టిటిడి బోర్డు చైర్మన్ గా ఉన్న యాదవులను తీసేసి సన్నిధి గొల్లకు పరిమితం చేశారు వైఎస్ఆర్సీపీ. కనీసమైన గుర్తింపు లేకుండా యాదవులకి ఈ రకమైన పరిస్థితికి దిగజార్చిన మన జగన్మోహన్ రెడ్డి దిగజార్చాడు. ఇంకోటి కూడా ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన వెంటనే గొర్రెల పెంపకం ద్వారా యాదవులను గుర్తించి యాదవుల మీద ఉన్న ప్రేమను చాటుకున్నాడు. ఆయన బీమా నిధులు కేటాయిస్తామని ప్రకటించారు గొర్రెల పెంపకం యూనిట్ల ద్వారా. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చి ఇన్ని రోజులైనప్పటికీ యాదవులను గుర్తించి గానీ నామినేటెడ్ పోస్టులు గానీ ఏవి కూడా యాదవులకు విధించలేదు. యాదవులకి అండగా ఉంది ఎవరన్నా ఉన్నారయ్యా అంటే చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం ప్రభుత్వం మాత్రమే. ఒంగోలులో తెలుగుదేశం ప్రభుత్వానికి ఓట్లేసి మన జనార్దనాన్ని అఖండ మెజార్టీతో గెలిపించుకుంటేనే యాదవులకి ఒంగోలులో గుర్తింపు ఉంటుంది. అందరూ యాదవ సోదరులుగా గమనించి అందరూ తెలుగుదేశం పార్టీకి ఓట్లేసి జనార్దనాన్ని అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నాను. ఓట్ ఫర్ దామచర్ల జనార్దన్ రావు, ఓట్ ఫర్ సైకిల్.